సినిమా బ్రేక్ ఈవెన్ 100 కోట్ల మార్క్ దాటకపోతే అదొక వెల్తిగా ఫీల్ అయిపోతున్నారు హీరోలు. 100 కోట్లు వస్తేనే సూపర్ హిట్ గా కనిపిస్తోందా? ఈ భ్రమల్లోంచి మన హీరోలు నిర్మాతలు బయటకు రారా? ఫేక్ పోస్టర్స్ తో రచ్చ జరిగినా తగ్గేదే లేదు అంటూ 100 కోట్ల పోస్టర్లను ఎందుకేస్తున్నారు? నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన అనగనగా ఒక రాజుకు డివైడ్ టాక్ వచ్చినా సంక్రాంతికి వచ్చిన ఈ చిన్న సినిమా మంచి వసూళ్లే రాబట్టింది. అయితే 100 కోట్ల పోస్టర్ వేయడంతో సక్సెస్ కూడా కామెడీ అయిపోయింది. సినిమా 80 కోట్లు రాబడితే 100 కోట్ల పోస్టర్ను వేసేశారు. రవితేజ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్లున్నా 100 కోట్లు లేవన్న లోటును ధమాకా తీర్చేసింది. సినిమా 85 కోట్లు కలెక్ట్ చేసింది. 100 కోట్ల పోస్టర్తో మాస్ రాజా ఫ్యాన్స్ కలను నెరవేర్చారు నిర్మాతలు. ధమాకా హిట్ తర్వాత రవితేజ వరుస ఫ్లాపులతో సతమతమవుతూ 50 కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేకపోతున్నాడు. హీరోకు 100 కోట్ల మార్కెట్ ఉందని చెప్పడానికి, తప్పుకోవడానికి తప్ప ఈ పోస్టర్లు ఉపయోగపడడం లేదు. మార్క్ దాటకపోయినా పోస్టర్లు రిలీజ్ చేయడంతో యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోయి ట్రోలింగ్ చేస్తున్నారు. మా ఇంటి బంగారం కలెక్షన్స్ 100 కోట్ల కూతవేటు దూరంలో ఆగిపోయాయి. 1-2 కోట్లు కలపడంతో ఎవరూ పట్టించుకోలేదు. కానీ లెనిన్, అనగనగా ఒక రాజు ధమాకాకు ఏకంగా 10 నుంచి 20 కోట్లు కలిపేసి విమర్శలు కొని తెచ్చుకుంటున్నారు.